పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. రాఖీ పండుగ 2026 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 27, 28 అనేది ఇలా మన ముందున్నటువంటి ప్రశ్నగా కనపడతా ఉంది. 27 మార్నింగ్ స్టార్ట్ అయ్యి 28 మార్నింగ్ దాకా జరుగుతుంది కాబట్టి 27 ఎక్కువ జరుపుకునే అవకాశం ఉంది. ఇది ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం నుంచి నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక అన్నా చెల్లి అనుబంధానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు అది రాఖీ పండుగ అన్నా చెల్లి అనుబంధం అనేది ఒక రక్షాబంధనం, రాఖీ ఫెస్టివల్ సంబంధించింది కాదు, అది జీవితకాలం ఉండేది. ముఖ్యంగా దీనికి సంబంధించి అనేక పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి కష్టం వచ్చినప్పుడు దోవతి అందజేయటం, చీరలు అందజేయటం దగ్గర నుంచి అదేవిధంగా భారతదేశాన్ని మీద దండయాత్రకు వచ్చినటువంటి హిస్టారికల్ చూసుకుంటాం, అది పురాణ ఇతిహాసాలు శ్రీకృష్ణుడికి సంబంధించి. దాని తర్వాత మనం హిస్టారికల్ చూసుకున్నప్పుడు, చారిత్రకంగా మనం చూసుకున్నప్పుడు అలెగ్జాండర్ పురుషోత్తముడు భారతదేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధంలో పురుషోత్తముడి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజుకి, ఇండియన్ రాజుకి సంబంధించి యుద్ధం జరుగుతుంది, హిందూ రాజుకి సంబంధించి. సో ఆ రాజు అక్కడికి వెళతాడు, హిందూ రాజు యొక్క ఇది భారతదేశం దండయాత్రకు వచ్చినటువంటి రాజుకి, ఆ రాజుకి రాఖీ కట్టేస్తారు. ఈ యుద్ధంలో భారతదేశ హిందూ రాజు విదేశం మీద దండయాత్ర వచ్చిన రాజు ఎదురుపడ్డప్పుడు అతను చంపే అవకాశం ఉన్నా కూడా సోదర సమానత్వంతోనే, అంటే రాజ్యాల కంటే ఎక్కువ సోదరి సంబంధాలని చెప్పేసి ఈ హిస్టరీ మనకు తెలియజేస్తుంది. ఆయన భారతదేశంలో తిరిగిలేని రాజుగా, పౌరస్గా, పురుషోత్తముడిగా చాలామంది ఇళ్లలో పేర్లు కూడా పెట్టుకుంటుంటారు. ఒకటి ఇతిహాసాలు, రెండోది చరిత్రకు సంబంధించే కాకుండా భారతీయ సమాజంలో అక్క తమ్ముడు, అన్నా చెల్లెలకు సంబంధించి రాఖీ పండుగగానే చాలా మనం సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తూ ఉంటాం. లేటెస్ట్గా ఒక వీడియో కూడా చూశాను నేను. ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటాడు, చెల్లి రాఖీ కట్టడానికి వస్తే ఫ్రెండ్ డబ్బులు అడుగుతూ ఉంటాడు. అది రూపాయి వెళ్ళలేదంటే చెల్లి రాఖీ కట్టుకోవడానికి తీసుకుంటుంటుంది. నీకు కాదులే అని అనగానే మళ్ళీ రాఖీ కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. గూగుల్ పేలో ఉన్న కొట్టరా అంటే అసలు ఒక రూపాయి కూడా లేదనగానే మళ్ళీ చెల్లి రాఖీ బయట తీసుకుంటుంటుంది. నీకున్న అనగానే కడుతూ ఉంటుంది. అంటే రాఖీ ఫెస్టివల్ అంటే అదేదో డబ్బులకు సంబంధించింది కాదు, రక్త సంబంధికులకు సంబంధించిందే కాదు, ఒక అమ్మ కడుపును పుట్టినటువంటిదే కాదు. జనరల్గా సోదర భావంతో నేను పొలిటికల్ ఆర్గనైజేషన్లో, సామాజిక సంఘాల్లో, కుల సంఘాల్లో నేను చూసినప్పుడు యాజ్ ఏ బ్రదర్గా ఆడపిల్లలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ అండదండగా ఉన్నటువంటి వాళ్ళు నేను చూశాను. చాలామంది లీడర్స్ నేను ఎరుగుదును. సో నాయకత్వ స్థాయిలోనే కాకుండా కుటుంబాల పరంగా భారతదేశ వ్యాప్తంగా ఆ ధర్మం, సోదరభావం అనేది ఉండటం ఈ దేశాన్ని మనకి నడిపిస్తూ ఉంది. మన ప్రతిజ్ఞలో ఉంటుంది, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అంటే సోదరిమణులని. దీని మీద ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే భార్య కూడా నీకు సోదరిమణి అని జోకులు వేస్తూ ఉంటారు. ఈ జోకులు, సెటైర్లకు సంబంధించింది కాదు. హైందవ సమాజంలోనే భారతీయ హెరిటేజ్ అండ్ కల్చర్, సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఒక పవిత్రత ఉంది, ఒక గొప్పతనం ఉంది. మన పూర్వీకులు అంటే ఈ 1000 ఏళ్ల బట్టి, 2000 ఏళ్ళ బట్టి పుస్తకాలు ఉన్నాయి, ఆధునిక టెక్నాలజీ వస్తుంది, ఈ అల్లిన ఎఫెక్టు వస్తుందని సంవత్సరం ముందు నేను చెప్తున్నారు, ఇంకా సంవత్సరం ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే, ఈ పుస్తకాలు లేనప్పుడు, తాళపత్ర గ్రంథాలు లేనప్పుడు మన పూర్వీకులు అంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి ఎక్కడో ఏకకణ జీవిగా సముద్రంలో వెలిసిన దగ్గర నుంచి, లేకపోతే హిందూ మత గ్రంథాలు, క్రిస్టియన్ మత గ్రంథాలు, అదేవిధంగా ముస్లిం మత గ్రంథాలు చెప్పినటువంటి దేవుడు మనిషిని తయారు చేసేటువంటి గ్రంథాల ఆధారంగా చూసినా కూడా మనిషిని పుట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ పురాతన సమాజం నుంచి నాగరికత సమాజం వైపు అడుగులు పడుతున్నప్పుడు, నిప్పును కనుక్కున్న తర్వాత, వ్యవసాయాన్ని కనుక్కున్న తర్వాత, కుటుంబ వ్యవస్థ బలోపేతమైన తర్వాత సోదర సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. సో సోదర అక్క తమ్ముడు, అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి అనుబంధం తోడబుట్టినటువంటి వాళ్ళకే కాకుండా ముఖ్యంగా సమాజంలో, ఆర్గనైజేషన్స్లో ఇరుకు పొరుగుగా సోదరభావంతో మనం ముందుకు వెళ్తాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ సిక్కు బాయ్ బాయ్, హిందూ క్రిస్టియన్స్ బాయ్ బాయ్ అనేటువంటి ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చాయి. ఎందుకంటే మనకి వాళ్ళు ఇరుగు పొరుగుగా వస్తూ ఉంటాం, ఆ విధంగా ముందుకు పోతూ ఉంటాం కాబట్టి. సో ఈ రాఖీ ఫెస్టివల్ 27నే జరుపుతూ ఉన్నారు. ఆ విధంగా ముందు డిస్క్రిప్షన్ ఇన్బాక్స్లో నేను మరింత సమాచారం కూడా రాస్తాను. ఈ పవిత్రమైనటువంటి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఇది సోదరభావానికి, సమరసత్వానికి. భారతదేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి, ఇంకా చాలా వందలాది వేలాది లిపిలేని భాషలు ఉన్నాయి. దాంతోపాటు విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒకవైపు చికెన్, మటన్, నాన్ వెజ్ ముట్టనటువంటి ఆహారపు అలవాట్లు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు చికెన్, మటన్ తినకుండా ఉండలేనటువంటి వాళ్ళు ఉన్నారు, శాకాహారం తిని జీవించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో తెల్లగా ఉంటారు, దక్షిణ భారతదేశం టెంపరేచర్స్ ఎక్కువ కాబట్టి చామంచాయిగా నల్లగా ఉంటారు. అంటే ఈ దేశంలో అనేక రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు, భిన్నమైనటువంటి వృత్తులు, పండగలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనం జనరల్గా న్యూ ఇయర్ జరుపుకుంటారు జనవరి 1. మనం ఉగాదిని
న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాం తెలుగువాళ్ళ అంతా కూడా. ప్రపంచంలో ఎక్కడున్న 10 కోట్ల మంది ఉన్నారు కదా. సో అందుకోసం మన హెరిటేజ్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వీటన్నిటికి సంబంధించి మన పూర్వీకులు వందల వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం, సో వాళ్ళు బతికింది 100 సంవత్సరాల లోపే. ఇప్పుడున్నటువంటి 70-80 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు 50 ఏళ్ళకే లైఫ్ స్పాన్, 70 ఏళ్ళ లోపే చనిపోయారు. ఇప్పుడు 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు కూడా బతుకుతా ఉన్నాం. అందుకంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, ముండలు ముట్టకలు కాకుండా మంచి అలవాటుతో నుండి 100 ఏళ్ల పైన జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నది. సో వాళ్ళు 100 ఏళ్ళలోపు జీవించినా నా భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పేసి, వీళ్ళు ఎట్లుండాలని చెప్పేసి పొద్దున్నే లేసి సూర్య నమస్కారం చేయమన్నారు. సూర్య నమస్కారం అంటే సారాంశం ఏంది? సూర్యుడికి నమస్కారం చేస్తే మన దండం పెట్టుకొని మైండ్ అంతా ఏకాగ్రత వస్తుంది. రెండో వైపు సూర్యుడు ఎదురుగా నిలబడితే డి విటమిన్ వస్తుంది. ఆ రోజుల్లో ఈ ఆధునిక వైద్యం, ఈ కాల్షియం ట్యాబ్లెట్లు, రాగి జావ తావాలి, తలకాయ మాసం తినాలి, అప్పుడు కాల్షియం వస్తేనే తెలియదు. అందుకోసం మనకి పూర్వీకులు ఈ తాళపత్ర గ్రంథాలు లేవు, ఆధునిక మెడికల్ సైన్స్ లేదు, ఎంబీబీఎస్, ఎండి కోర్సులు లేవు, డిఎంలు లేవు. ఆ రోజుల్లోనే మన పూర్వీకులు భవిష్యత్ తరాలు మనమంతా బాగుండాలని చెప్పేసి పెట్టినటువంటి ఆచార వ్యవహారాలన్నీ దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతోని వాళ్ళు ఇచ్చినటువంటి అంటే మళ్ళీ అంటే భవిష్యత్ తరాలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి మనల్ని వాళ్ళు ఇచ్చినటువంటి దశ దిశ మార్గదర్శనం గుర్తు చేసుకుంటూ ఉంటే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఈ ఆచార వ్యవహారాలని భవిష్యత్ తరాలకు కూడా మనం పవిత్రంగా అందిద్దామని చెప్పేసి ఈ సోదర సంబంధాలని ముందుకు కొనసాగిద్దాం తెలియజేసుకుంటూ, సోదర సోదరీ భావనల యొక్క సంబంధాన్ని ముందుకు కొనసాగిద్దాం చేస్తూ ఈ 2026 సంబంధించినటువంటి రాఖీ ఫెస్టివల్ 27 జరుపుకుంటూ ఉన్నారు. సో ఒకరోజు అటు ఇటైనా అన్న చెల్లెలకు సంబంధించి, అక్క తమ్ముడికి సంబంధించి బావ పంపిస్తాడో లేదో 27 కూడా కట్టండి, 2-3 రోజులు లేట్ అయినా కట్టేటువంటి కార్యక్రమం ఇచ్చేయండి. యాక్చువల్గా ఫెస్టివల్ అయితే 27న చేస్తూ ఉన్నారు. మరి బావ పంపిస్తారో లేదో ఇన్ టైంలో, అత్తగారు పంపిస్తారో లేదో. సో అందుకోసం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఫెస్టివల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొని ముఖ్యంగా దేశమంతా అనేక ఆహార అలవాట్లు, అనేక భాషలు, అనేక యాసలు, అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉంటున్న నేపథ్యంలో మనందరినీ ఏకతాటిగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలు నిలబెడతా ఉన్నాయి. అందులో పండగలు, ఇలాంటి ఫెస్టివల్స్, ఇలాంటి సెలబ్రేషన్ తెలియజేసుకుంటూ ముఖ్యంగా దేశమంతా ఒక్కటని చెప్పేసి ఆ విధంగా దశ దిశ మార్గనిర్దేశం చేయడంలో మన పూర్వీకులు వందల వేల సంవత్సరాల్లో ముందే ఈ యొక్క సిస్టమ్ని, ఈ యొక్క విధి విధానాలని, ఈ యొక్క కల్చర్ని, పతనం అవుతున్నటువంటి విలువలను నిలబెట్టడానికి మన పూర్వీకులు దశ దిశ మార్గనిర్దేశం చేశారని తెలియజేసుకుంటూ దీని భవిష్యత్ తరాలకు కూడా వారసత్వంగా ఆస్తులు మీరు ఇవ్వకపోండి. సో ఈ యొక్క ఎథిక్స్ని, ఈ యొక్క హెరిటేజ్ అండ్ కల్చర్ని భవిష్యత్ తరాలకు అందజేద్దామని తెలియజేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య పెద్దల మిత్రులరా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.